నెక్స్ట్ ఇంటిగ్రేషన్ సంబంధించి ఫార్ములా రివిజన్ చేద్దాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి ఫార్ములా రివిజన్ చేద్దాం. నేను ఇంకా అటుపక్క డిఫరెన్షియేషన్లో అప్లికేషన్స్ చెప్పాలి, మెయిన్ మ్యాక్సిమా మినిమా చెప్పాలి. నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో, ఒకసారి చేసుకుంటూ వస్తాను. మీరేం టెన్షన్ పడొద్దండి. ఒక్కోటి ర్యాండమ్ అవుతాయి, సీక్వెన్స్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది, వర్రీ అవ్వద్దు. ఖచ్చితంగా చేయడం అయితే చేస్తాను. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. మీరు జస్ట్ ఫార్ములా నాతో పాటు రివైజ్ చేయండి. ఏమవుతుందండి? డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎంత అవుతుండింది? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అవుతుంది. అంతేనా? మామూలుగా రెండు రాసుకుందాం ఒకసారి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎంత అవుతుంది? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఎంత? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఓకేనా? నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఎంత వస్తుంది చెప్పండి? డైరెక్ట్గా లాగ్ ఎక్స్ లేదా ln x. నెక్స్ట్ అంటే ఇవి ఎలా వస్తున్నాయి అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ జనరల్, నేను ఏం చెప్పినాను నిన్న, డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ 1 బై ఎక్స్. ఈ డిఫరెన్షియేషను ఇటు పక్కకి వెళ్ళింది అంటే ఏమవుతుంది అంటే ఇంటిగ్రేషన్ అవుతుంది. ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఎంత? లాగ్ ఎక్స్, అలా అనమాట. సో ఇంటిగ్రేషన్ని మనం ఏమంటాం? యాంటీ డెరివేటివ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. అంతే. యాంటీ డెరివేటివ్ అంటే ఇటు పక్కన ఉండేది అటు పక్క పోయిందంటే యాంటీ డెరివేటివ్, అంతే. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్. మామూలుగా నేను నిన్న చెప్పినాను డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ఎంత చెప్పినాను? ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. గుర్తుందనే అనుకుంటున్నా. సో సిమిలర్లీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఏ పవర్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ ఏ అవుతుంది, ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, సేమ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఎంత అవుతుంది? ఈ పవర్ ఎక్స్ అవుతుంది. సో ఈ పవర్ ఎక్స్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ ఎంత అవుతుంది? ఈ పవర్ ఏఎక్స్, దీనికంటే ముందు ఇటు పక్కకు పోదాం. ఫస్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఎంత అవుతుంది? ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే డివైడెడ్ బై ఏ అవుతుంది. ఇక్కడ ఏమైంది? మల్టిప్లైడ్ బై ఏ, ఇక్కడికి వచ్చేసరికి డివైడెడ్ బై ఏ. అంతేనా? అదే డిఫరెన్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ డిఎక్స్. జనరల్గా డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత అవుతుంది? మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ ఇటు పక్క పోతే ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ అవుతుంది. ఎంత? మైనస్ కాస్ ఎక్స్. అంతేనా? మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. అంతేనా? నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఎంత అవుతుంది? సైన్ ఎక్స్ ప్లస్ సి. ఎలా? డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత? ఎంత? కాస్ ఎక్స్ అవుతుంది. సో ఇది ఇటు పక్కకు పోతే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఎంత? సైన్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ రాసుకుంటూ పోతాను. నేను ఎక్కడైతే డిఫరెన్షియేషన్ అవసరం అవుతుందో అక్కడే డిఫరెన్షియేషన్ రాస్తాను. మిగతావన్నీ ఆల్రెడీ చెప్పేసినాను, సో వద్దు. ఇంకా ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ సి. అంతేనా? అంతేనా? ఎందుకు? డిఫరెన్షియేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఎంత? సీకెండ్ స్క్వేర్, అలా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఎంత? మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. అంతేనా? నెక్స్ట్ ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ డిఎక్స్ ఎంత? సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. జస్ట్ నిన్న రాసిన డిఫరెన్షియేషన్కి యాంటీ డెరివేటివ్ వేసినామంటే అయిపోద్ది ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్ ఎంత? మైనస్ కొసీకెంట్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ డిఎక్స్. ఇది ఎలాగ కనుక్కుంటాం? ఇప్పుడు నేను ఒక కీ పాయింట్ చెప్తా చూడండి. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఒక షార్ట్ కట్ అమ్మ. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే డైరెక్ట్ మనం ఏం రాసుకోవచ్చు అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇది షార్ట్ కట్, డైరెక్ట్ షార్ట్ కట్ ఇది.
సో దాని ప్రకారం ఇప్పుడు tan x ఏం రాసుకోవచ్చు, tan x ఏం రాసుకోవచ్చు, sin x బై cos x dx అని రాసుకోవచ్చు. సో ఒక్కసారి మీరు బాగా గమనించండి, మైనస్ మైనస్ sin x బై cos x dx. ఇప్పుడు చూడండి, కిందేమో f ఆఫ్ x అనుకుందాం, పైకి వచ్చేసరికి ఏముంది, f డాష్ x ఉందా చూడండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x ఎంత, మైనస్ sin x, సరిపోయిందా. సో ఇది f డాష్ x ఫార్మాట్లో ఉంది, కింద f ఆఫ్ x ఫార్మాట్లో ఉంది, అంతే కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x ఎంత, మైనస్ sin x. సో సరిపోయింది. సో f డాష్ x బై f ఆఫ్ x ఫార్మాట్లో ఉంది. సో ఆన్సర్ ఎంత, మైనస్ లాగ్ f ఆఫ్ x ఎంత, cos x ప్లస్ c, అంతేనా. సో దీని నుంచి దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇటు పక్క మైనస్ ఉంటే దాన్ని పక్కకి ఏం రాసుకోవచ్చు, లాగ్ cos x హోల్ పవర్ 1, అంతేనా, హోల్ పవర్ 1 చేసుకోవచ్చు. సో లాగ్ 1 బై cos x ఎంత అవుతుంది, లాగ్ సీకెంట్ x అవుతుంది, అయిపోయింది. లాగ్ సీకెంట్ x ప్లస్ c, డన్. సో ఇంటిగ్రల్ tan x చేస్తే లాగ్ ఆఫ్ సీకెంట్ x ప్లస్ c అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ cot x dx, సేమ్ కాన్సెప్ట్, ఇంటిగ్రల్ cos x బై sin x dx ఫార్మాట్. సో మీరు ఇక్కడ బాగా చూసినారంటే ఇది f ఆఫ్ x పైన f డాష్ x కనిపిస్తున్నాయి చూడండి బాగా. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్గా లాగ్ ఆఫ్ f ఆఫ్ x అంటే లాగ్ ఆఫ్ sin x ప్లస్ c, డన్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ సీకెంట్ x dx ఎంత వస్తుంది, ఇంటిగ్రేషన్ సీకెంట్ x dx లాగ్ సీకెంట్ x ప్లస్ tan x ప్లస్ c. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ కొసీకెంట్ x dx లాగ్ కొసీకెంట్ x మైనస్ cot x ప్లస్ c, లాగ్ కొసీకెంట్ x మైనస్ cot x ప్లస్ c. అమ్మ ప్లీజ్ కొంచెం కష్టమైన ఇవి మాత్రం కొంచెం తెలుసుకోవాలి, ఓపిక పట్టాలి, ఎందుకంటే ఫార్ములా రివిజన్ చాలా 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 ఇంపార్టెంట్ మీరు ముందరికి పోవడంలో, ఓకేనా. ఇక్కడికి ట్రిగనామెట్రిక్ సిరీస్ అంతా అయిపోయింది, ఓకేనా. ఇంకేమున్నాయి, ముఖ్యమైన ఇంకో ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ UV/dx, అంటే u అనేది ఒక ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ f ఆఫ్ x అండ్ v వచ్చేసి ఇంకో ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సో రెండు కూడా ఫంక్షన్సే ఇన్ టర్మ్స్ ఆఫ్ x అనమాట. సో ఇప్పుడు మామూలుగా నేను ఏం చెప్పినాను, డిఫరెన్షియేషన్ ఆఫ్ uv ఏం చెప్పినాను, జనరల్గా u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ అని చెప్పినాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇలా డైరెక్ట్గా రాసుకోవడానికి సరిపోదు. ఇక్కడ u ఏది అంటే ఫస్ట్ ఫంక్షన్ ఏం రాయాలి, సెకండ్ ఫంక్షన్ ఏం రాయాలి అని చెప్పేదానికి ఒక రూల్ ఉందన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే ఐలేట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, నెక్స్ట్ లాగ్ రిలేటెడ్ ఫంక్షన్స్, తర్వాత ఆల్జీబ్రా x² y² ఉంటాయి కదా అట్లాంటి ఫంక్షన్స్, తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. ఇలా రాసుకోవాలన్నమాట, ఆర్డర్ ఎప్పుడైనా ఇలా రాసుకోవాలి. సో ఇప్పుడు ఇంటిగ్రల్ UV/dx ఫార్ములా ఏమవుతుంది, u ఇంటిగ్రల్ v/dx మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v/dx హోల్ dx. ఇది స్ట్రెయిట్ ఫార్ములా, కొంచెం లెంతీగా ఉంటుంది కానీ తప్పదు. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇది చెప్తా చూడండి, అంటే ఒక చిన్న జిమిక్ చెప్తా. JNTU అనంతపురం వాడికి ఇష్టమైన క్వశ్చన్ ఇది. ఇంటిగ్రల్ ఈవెన్ మన ఉస్మానియాకి కూడా ఇష్టమైన క్వశ్చన్. ఇంటిగ్రల్ లాగ్ x ఎంత వస్తుంది, ఇంటిగ్రల్ లాగ్ x dx చేస్తే అంటే x log x మైనస్ x ప్లస్ c, లేదా x ఇంటూ log x మైనస్ 1 ప్లస్ c. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అక్కడ కూర్చొని మీరు పెన్ను పేపర్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్, ఓకేనా. చలో నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుకోబోయే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని మనం 9 స్టాండర్డ్ ఫార్ములా అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఇంటిగ్రేషన్లో ఇన్ని ఫార్ములా ఉన్నాయి చూడండి, అన్ని రివిజన్ చేసేసరికి టైం అయిపోతుంది. 9 స్టాండర్డ్ ఫార్ములా అని చెప్పేసి పిలుస్తారనమాట దీన్ని. సో ఒక్కోటి చూద్దాం, 9 ఫార్ములే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి
1/√a² మైనస్ x² dx. సో దీని స్ట్రైట్ ఏమవుతుంది అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. నెక్స్ట్ 1/√x² మైనస్ a² dx ఎంత వస్తుంది అంటే కాస్ హైపర్బోలిక్ ఇన్వర్స్ x/a ప్లస్ c. నెక్స్ట్ 1/√x² ప్లస్ a² dx ఎంత వస్తుంది సైన్ హైపర్బోలిక్ ఇన్వర్స్ x/a ప్లస్ c. ఓకేనా, ఈ మూడు ఒక సెట్. నెక్స్ట్ సెట్ రాసుకున్నాం. √a² మైనస్ x² dx సో ఎంత అవుతుంది అంటే x/2 √a² మైనస్ x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ c. ఎందుకు అంటే ఇక్కడ మీరు బాగా చూస్తారనుకో √a² మైనస్ x², √a² మైనస్ x². సో దీంట్లో ఏం మిగిలింది సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a అది ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ √x² మైనస్ a² dx సో x/2 √x² మైనస్ a² మైనస్ a²/2 ఇది ఒక్కటి డిఫరెన్స్ అండి. మైనస్ a²/2 కాస్ హైపర్బోలిక్ ఇన్వర్స్ x/a ప్లస్ c. ఇది చూడండి, కావాలంటే కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ √x² ప్లస్ a² dx ఎంత వస్తుంది x/2 ఇదే x² ప్లస్ a² సేమ్ అన్నీ ఒక్కటి వచ్చిందంటే మీరు అన్నీ చేసేయచ్చు. ప్లస్ a²/2 ఇప్పుడు ఏమవుతుంది ఏం రావాలి సైన్ హైపర్బోలిక్ ఇన్వర్స్ x/a ప్లస్ c. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మూడు మిగిలినాయి. సో నెక్స్ట్ 3 ఏమవుతుంది అంటే ఇప్పుడు అన్ని రూట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు రూట్లు తీసేస్తాం. సో 1/a² ప్లస్ x² dx ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుంది 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1/a² మైనస్ x² dx ఎంత అవుతుంది 1/2a log ఈడ a² మైనస్ x² ఉంది కాబట్టి వీడికి వచ్చేసరికి a ప్లస్ x/a మైనస్ x ప్లస్ c. మీకు ఒకవేళ గుర్తు రాలే అనుకోండి, సడన్గా ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ వచ్చి మీకు గుర్తు రాలే అనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అఖిలన్న ఎప్పుడు పాజిటివ్ ఉంటాడు. సో అఖిలన్న ఎప్పుడు పాజిటివిటీ ఫాలో అవుతుంది గుర్తుపెట్టుకోండి. పైన న్యూమరేటర్లు 1/2a log ఇప్పుడు x² మైనస్ a² కాబట్టి పైన కూడా అట్లే వస్తుంది x మైనస్ a/x ప్లస్ a ప్లస్ c అయిపోయింది. ఇవి 9 స్టాండర్డ్ ఫార్ములా. సో ఇక్కడ మనం చాలా హైలైట్ చేయాల్సిన పాయింట్స్ వచ్చేసి ఈ పర్టికులర్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కంపారిటివ్లీ. మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే ఆ రెండు చాలా ఇంపార్టెంట్. సో మిస్ చేయొద్దండి, దయచేసి మిస్ చేయొద్దండి. ఓకేనా, దయచేసి మిస్ చేయొద్దండి. అండ్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంటిగ్రేషన్కి సంబంధించి, అవి కూడా ఇదే వీడియోలోనే చెప్పేసుకుందాం. ప్లీజ్ కొంచెం హోల్డ్ ఆన్ చేయండి, ఈ వీడియో లెంత్ అవుతున్నా కూడా పర్లేదు మీకు, ఎందుకంటే ఇవి వెళ్ళేటప్పుడు మీరు చూసుకొని వెళ్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. కొన్నే ఉన్నాయి, ఎక్కువ లేవు. సో ఇంటిగ్రేషన్ a to b f(x) dx దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ a to b f(t) dt అంటే లోపల ఏ ఫంక్షన్ అయితే ఉంది, ఇప్పుడు సపోజ్ x² ప్లస్ 2x అనే ఫంక్షన్కి మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాము. దీన్ని x² ప్లస్ 2xే కాదు t² ప్లస్ 2t అని చెప్పి dt అని చెప్పి ఇలా అయినా చేసుకుంటూ రావచ్చు. అంటే లోపల ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మార్చేసినా కూడా, అంటే x ప్లేస్లో t పెట్టుకుంటూ వచ్చినా ఇవి ఏమి చేంజెస్ అయితే అవ్వవు అని చెప్పేసి అంటున్నాడు. సేమ్ ఇంటిగ్రలే వస్తుంది, సేమ్ ఆన్సరే వస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to a f(x) dx సో ఇదేమవుతుంది అంటే ఇది ఎలా రాసుకోవచ్చు అంటే లిమిట్స్ యాడ్ చేయండి. ఎంత a+0 అంటే a మైనస్ x dx. సో రెండు ఈక్వల్ అవుతాయండి, ఆబ్వియస్లీ ఈక్వల్ అవుతాయి. ఇంటిగ్రల్ a to b f(x) dx ఇది ఎలా రాసుకోవచ్చు ఇంటిగ్రల్ a to b
ఎఫ్ ఆఫ్ లిమిట్స్ యాడ్ చేయండి బి ప్లస్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇది ఎలా రాసుకోవచ్చు అంటే 2 టైమ్స్ ఆఫ్ 0 టు ఏ. మైనస్ ఏ టు ఏ ఎంత అవుతుంది అంటే ఏ మైనస్ ఏ నుంచి ఏ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది 2a ఉంటుంది. సో 2a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు. ఈవెన్ ఫంక్షన్ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఈవెన్ ఫంక్షన్. అలా కాకుండా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ దాన్ని ఆడ్ ఫంక్షన్ అంటారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈవెన్కి అయితే కాస్, దీనికైతే బెస్ట్ ఎగ్జాంపుల్ సైన్. సో ఇది ఇఫ్ ఇట్ కేస్ కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 0 ఈ ఆడ్ అయిందనుకోండి అప్పుడు ఆన్సర్ స్ట్రైట్గా 0 అయిపోద్ది. సో చూసుకోండి. ఓకేనా. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయేవి కూడా కొన్నిసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవి. 0 టు π/2 సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ లేదా 0 టు π/2 కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. సో వీటికి ఎలా సాల్వ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి 2 ఆన్సర్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ కూడా. సో ఫస్ట్ది ఇఫ్ ఇన్ కేస్ కనుక ఎన్ అనేది ఆడ్ అయితే లేదా ఎన్ అనేది ఈవెన్ అవుతాయి. ఎలా రాసుకుంటామో చూడండి, చిన్న చేంజ్ అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా రాస్తామంటే ఫస్ట్ n-1 n-3 సో ఆన్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడి దాకా 1 కానీ 2 కానీ వచ్చేంత వరకు. అంటే ఇప్పుడు ఇన్ కేస్ కనుక సైన్ పవర్ 7 అని ఇచ్చిన అనుకో 7 - 1 6 7 - 3 4 అలా ఎక్కడికి 1 కానీ 2 కానీ వచ్చేంత వరకు చేసుకుంటూ పోవాలి. తర్వాత ఆపేయాలి, 0 రాకూడదు. గుర్తుపెట్టుకోండి. డివైడెడ్ బై n ఇంటూ n-2 n-4 ఇంకా చేసుకుంటూ పోవాలి. ఎక్కడి వరకు 1 కానీ 2 కానీ వచ్చేంత వరకు అయిపోయింది. ఇదే ఆన్సర్, స్ట్రైట్ ఆన్సర్ ఇదే. ఇప్పుడు ఆడ్కు ఈవెన్కి డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే చిన్న డిఫరెన్స్ చూడండి. n-1 n-3 సో ఆన్ 1 కానీ 2 కానీ వచ్చేంత వరకు డివైడెడ్ బై n ఇంటూ n-2 n-4 సో ఆన్ 1 కానీ 2 కానీ వచ్చేంత వరకు ఇంటూ π/2 ఇంటూ π/2 అంతే. డన్, వీఆర్ డన్. సింపుల్. నెక్స్ట్ ఇది కొంచెం లెంతీ ఉంటుంది కానీ ఓపిక పట్టండి. 0 టు π/2 అంటే పైలానే ఉంటుంది సింపుల్గా. సైన్ పవర్ ఎంఎక్స్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. సో అంటే ఇందాక ఏమైంది, ఇండివిజువల్గా వచ్చినాయి సైన్ పవర్ ఎన్ఎక్స్ లేదా కాస్ పవర్ ఎన్ఎక్స్. ఇప్పుడు ఏమైంది, 2 కలిపి వచ్చినాయి ఒకటే దగ్గర. ఇప్పుడు ఎలా రాస్తాము, ఇప్పుడు కూడా 2 టైప్స్ ఫామ్ అవుతాయి. సో ఇఫ్ ఇన్ కేస్ కనుక ఎన్ 2 కనుక ఈవెన్ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఎలా రాస్తామో చూద్దాం. సేమ్ అబ్బా పై లెక్కనే రాస్తాం చూడండి. m-1 m-3 సో ఆన్ 1 కానీ 2 కానీ వచ్చేంత వరకు దెన్ మల్టిప్లైడ్ బై n-1 n-3 సో ఆన్ 1 కానీ 2 కానీ వచ్చేంత వరకు డివైడెడ్ బై m+n ఇంటూ m+n-2 సో ఆన్ ఎక్కడి వరకు 1 కానీ 2 కానీ వచ్చేంత వరకు. ఇది ఆడ్ ఈవెన్కి కాదు, ఇంటూ π/2 రావాలి. ఈవెన్ అనే దగ్గర ఖచ్చితంగా ఇంటూ π/2 రావాలి. ఇఫ్ ఇన్ కేస్ కనుక ఈ ఇంటూ π/2 తీసేసినాం అనుకోండి అది మిగతాది. ఇంకా మిగతా కండిషన్స్ అన్నీ అదర్వైజ్ అంటే ఒకటి ఈవెన్ ఒక ఆడ్ రావడము లేదా 2 ఆడ్ ఫంక్షన్ ఆడే రావడము n అనేవి. సో అలా ఏమొచ్చినా కూడా మనకు ఒకటే ఆన్సర్ ఇంటూ π/2 అనేది తీసేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది ఇది m-1 m-3 సో ఆన్ 1 కానీ 2 కానీ n-1 n-3 సో ఆన్ 1 కానీ 2 కానీ రావాలి డివైడెడ్ బై m+n ఇంటూ m+n-2 ఇంటూ m+n-4 సో ఆన్ 1 కానీ 2 కానీ రావాలి అంతే. ఇంటూ π/2 వస్తే అది ఈవెన్కి, పైన కూడా అంతే కదా. ఇంటూ π/2 వచ్చిందంటే అది ఈవెన్కి. సో ఇవి సమ్ ఆఫ్ ద కీ ప్రాపర్టీస్ అనమాట. చాలా వరకు ఆన్సర్ సాల్వ్ అవ్వడానికి యూజ్ అయ్యే ఫార్ములే కమ్ ప్రాపర్టీస్ ఇవన్నీ. ఓకేనా. ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఇంటిగ్రేషన్కి సంబంధించిన మెజారిటీ ఆఫ్ ద ఫార్ములే ఇక్కడితో అయిపోయిందమ్మా.
ఇంతే, ఇవి యూస్ చేసుకుని ఉంటే చాలా వరకు ఆన్సర్స్ సాల్వ్ అవుతాయి. అండ్ మధ్యలో ఒకటి రెండు మనము ప్రీవియస్లీ అడిగిన క్వశ్చన్స్ కూడా యూవీడిఎక్స్ ఫార్మాట్లో చెప్పినాము ఒక క్వశ్చన్. సో చూడండి, యూస్ చేసుకోండి, ఈ వీడియో బాగా రివైజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి చెప్పండి. థ్యాంక్ యూ.